హలో అండి. హోలీ పండక్కి నార్త్ ఇండియా అంతా గుజియా అనే రెసిపీ తప్పకుండా చేసుకుంటారండి. వాటినే మనము కజ్జికాయలని కూడా అంటాం. అయితే నేను ఈరోజు మీకు కజ్జికాయలు చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా డీటెయిల్డ్గా చేసి చూపిస్తానండి. సో లెట్స్ బిగిన్. ముందుగా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోతే మనకి కజ్జికాయలు స్టఫింగ్ కోసం 1 కప్పు పంచదార, 1 కప్పు బొంబాయి లేక సూజీ రవ్వ, 1 కప్పు కొబ్బరి తురుము, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, కిష్మిష్, పిస్తా, బాదాం ఒక అరకప్పు తీసుకోవాలండి. అలానే 3 కప్పులు మైదా పిండి కూడా తీసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 3 కప్పులు మైదా పిండి వేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఒక గట్టి డోలా ప్రిపేర్ చేసుకోవాలి. డో కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ పూరి పిండిలా ఉంటే సరిపోతుంది. అయితే పర్ఫెక్ట్ కరకరలాడే కజ్జికాయలు ఒక 10 రోజులు నిలవ ఉండి అలానే సేమ్ టేస్ట్ అండ్ టెక్స్చర్తో ఉండాలంటే పిండి కలిపేటప్పుడు ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేస్తే గనక కజ్జికాయలు మెత్తబడిపోతాయి. ఇది ఒక మంచి టిప్ అండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. డో కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని స్టవ్ వంట సిమ్లో పెట్టుకొని రవ్వని మంచి పింక్ కలర్ వచ్చే వరకు అలాగే మంచి సువాసన వచ్చే వరకు రవ్వని వేయించుకొని అప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుముని కూడా తేమంతా పోయి పొడి పొడిగా తయారైనప్పుడు తీసి రవ్వ వేసిన బౌల్లోనే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ముదురు కొబ్బరికాయ తీసుకొని మిక్సీలో పల్సర్ మోడ్లో వేస్తే చక్కగా కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి. సో అది తీసుకోవాలి. ఎండు కొబ్బరి మాత్రం వాడకండి, రుచి అంత బాగోదు. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేయించుకోవాలి. ఇవి వేగాక బౌల్లో వేసుకొని ఇప్పుడు వేయించుకున్న రవ్వ, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్లో 1 కప్పు షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఇలైచీ పౌడర్ కూడా వేసుకొని కలిపి కజ్జికాయల స్టఫింగ్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మైదా పిండి బాగా నాని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిండి పూరీ పిండిలా గట్టిగా ఉండాలి. చపాతీ పిండిలా మెత్తగా ఉంటే కజ్జికాయలు కూడా వేయించిన కాసేపటికే మెత్తబడిపోతాయండి. సో పిండి కన్సిస్టెన్సీ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు పిండితో చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఉండ తీసుకొని ఒక పీట పైన చిన్న చిన్న పూరిల్లా ఒత్తుకోవాలి. అయితే చాలా పల్చగా ఒత్తుకుంటే కజ్జికాయలు ఔటర్ కవరింగ్ కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి. సో మందంగా కాకుండా ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకుంటే సరి. పల్చగా ఒత్తిన పూరీలో 1 టేబుల్ స్పూన్ స్టఫింగ్ తీసుకొని పూరి మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు పూరిని హాఫ్లో ఫోల్డ్ చేసి అంచులు 2 కలిపి గట్టిగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మీకు వచ్చిన మంచి డిజైన్తో అంచులు రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అంచుల్ని 2 కలిపి సూపర్ డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకో విధంగా కూడా 2 అంచులు గట్టిగా ఒక్కసారి నొక్కి ఒక ఫోర్క్ తీసుకొని అంచుల పైన ప్రెస్ చేసిన అంచులు మంచి డిజైన్ వచ్చి అతుకుపోతాయి. సో నేను 2 విధాలుగా చూపిస్తున్నాను, మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మీకు రౌండ్ పూరీలు పామడం కష్టం అనిపిస్తే పూరి పాముకొని దానిపై ఒక ప్లేట్ పెట్టి కట్ చేసుకుంటే రౌండ్ పూరీలు వస్తాయి. అందులో స్టఫ్ చేసుకొని కజ్జికాయల షేపర్తో కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఈ విధంగానే ట్రెడిషనల్ మెథడ్లో చేస్తానండి. సో ఇలానే చూపించాను. అంచులు బాగా క్లోజ్ చేయకపోతే ఫ్రై చేసేటప్పుడు నూనెలో స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి నూనె కాగబెట్టుకోవాలి. నూనె బాగా కాగాక సైజుని బట్టి 2-3 కజ్జికాయలు కడాయిలో వేసుకొని మీడియం హీట్లో వేయించుకోవాలి. ఒక సైడ్ కాస్త వేగాక రెండో వైపు తిప్పుకొని వేయించుకోవాలి. 2 వైపులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి స్టెయినర్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని రెడీ చేసుకోవాలి. రెడీ అయిన కజ్జికాయలు బయట క్రిస్పీగా లోపల స్టఫింగ్ సూపర్ స్వీట్ అండ్ టేస్టీగా ఉండి చాలా బాగుంటాయండి. పిల్లలకి చేసి పెడితే హ్యాపీగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసిన కజ్జికాయలు 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. నా కాంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కితే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ చూడవచ్చు. Please do like and share and support my channel. Thank you so much for watching my video. Thank you.